అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమై గత 6 మాసాలు కూడా అయిపోయింది. ఇంకా 6 మాసాలు మాత్రమే ఉంది. మరి ఆల్రెడీ మీరు కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పారు గత రాశుల వారికి. మరి కుంభరాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుంభరాశి వారు ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నారు. మరి ఈ 6 మాసాలు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? కుంభరాశి వారికి సంబంధించి గత 6 నెలలు జరిగిపోయాయి. ఏది మనకు ఆంగ్ల సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో ఇక్కడ మళ్ళీ ఈ యొక్క జూన్, జూలై నుండి మరలా 6 నెలలు అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు, కుంభరాశి అనగానే నిండు కుండ తునకదు అనేటువంటి విధంగా వీరి యొక్క స్వభావము, వీరి పరిస్థితి ఉంటుంది. వీరి రూము, వీరి టీవీ, వీరి ఫోను, వీరి ఫ్యాను, వీరి సింగిల్, అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇక ఎందులో కలవడము అనేటువంటిది కష్టమే, కలిసి మాట్లాడడం అనేటువంటిది కూడా కష్టమే. కొంతమేర లేజినెస్తో ఉండేటువంటి గ్రహం ఇది. సో కుంభరాశి వారికి కొంత లేజినెస్. ఇక ఏది ఏమైనప్పటికీ కొంత ఏవైనా మాట అన్నా, ఎవరైనా ఏదన్నా లైక్ అన్నారు అని చెప్పి తెలిసిన బాగా బాధపడిపోతుంటారు. సో అధికంగా కోపం ఉండేటువంటి రాశి కుంభరాశి. కోపం వస్తే ఈ ముక్కును ఉబ్బిస్తుంటారు ఇట్లా అధికంగా. వారి ముక్కును బట్టి వారి ఏ మూడ్లో ఉన్నారు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. సో ఇలాంటి కుంభరాశి వారికి 2018, 19 నుండే వీరికి బాగాలేదు. 2018, 19, 20, 21లో లవ్ బ్రేకప్స్ జరిగిపోవడం కానీ, వివాహం జరగడం కానివ్వండి, ఒకరిని వివాహం చేసుకోబోయి మరొకరిని వివాహం చేసుకోవడం కావచ్చును, లేదా 100కు 200% 2016, 17, 18, 19లో మాత్రం లవ్ బ్రేకప్స్ కావచ్చును, లవ్ రిలేటెడ్. వీరికి కుంభరాశి వారికి ఖచ్చితంగా లవ్ బ్రేకప్స్ ఉంటాయి. అది 100కు 200% రాశిస్తా. సో ఒకవేళ వారి యొక్క వ్యక్తిగత జాతకరీత్యా ఏమైనా గ్రహస్థితి కొంచెం బాగుంటే కానీ చెప్పలేం. సో డెఫినెట్గా వారికి మాత్రం అది పరిస్థితి. సో అక్కడి నుండి అనారోగ్య సమస్యలు కూడా కన్సీవ్ అయి, స్త్రీలైతే కన్సీవ్ అయి ఆపరేషన్స్ జరగడాలో, హెల్త్ ఖరాబ్ అవ్వడాలో 18, 19 నుండి స్టిల్ ఈ రోజు వరకు. అదేవిధంగా వేరే ఎవరైనా వీరి జీవితంలోకి ఎంటర్ అవ్వడం కానీ, లేదా ఇల్లు చేంజ్, ప్రదేశ మార్పులు కానివ్వండి, గృహము కొనుగోలు చేయడం కావచ్చును కానివ్వండి, పెద్ద ఎత్తున మోసపోవడం కావచ్చును, భారీ ఎత్తున ఏదైనా బిజినెస్ స్టార్టప్ చేసి మోసపోవడాలు కానివ్వండి. అదేవిధంగా 2022, 23, 24లో లైక్ 25 ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు అనుకోని ప్రయాణాలు, అనుకోని ప్రదేశ మార్పులు, అనుకోని ఉద్యోగాలలో వీరు వెళ్ళడాలు, అసలు ఫీల్డే చేంజ్ అయ్యేటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా జరిగిపోయాయి. రీసెంట్గా 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి సుమారుగా కొంతమేర ఎంతో కష్టపడితే కానీ ఫలితం రాని సందర్భాలు, ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు, చేర్పులు. మళ్ళీ ఇక్కడ ఉద్యోగంలో ఏమైనా చిన్న మనం పనిచేసే చోట మన కొలీగ్స్ ద్వారా మనకు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చును, లేదా నరఘోష, నరబాధ, నర సంబంధిత ఇబ్బందులు మనపై ఉన్నాయి అని చెప్పి బాధపడేటువంటి సందర్భాలు కావచ్చును, నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును, అదేవిధంగా కంటికి సంబంధించినటువంటిది కానీ, ఇలాంటివి కొన్ని ఇష్యూస్ ఎంతో ఫేస్ చేస్తూ ఉన్నారు. నౌ ప్రజెంట్ కూడా ఇంట్లో భార్యతో భర్తకు గొడవలు కానీ, భర్తతో భార్యకు గొడవలు కానివ్వండి, అమ్మ నాన్నకు సంబంధించి కూడా గొడవలు కానివ్వండి, మన వల్ల మన మాట అనేటువంటిది, మన మాటకు బలం తక్కువ అయ్యింది అనేటువంటి సిచ్యువేషను ఇది అర్థం చేసుకునేటువంటి సమయం. సో ఓవరాల్గా కుంభరాశి వారికి ఆర్థిక లాభాలు జరిగిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నవి. జరగబోయేటువంటి సందర్భాలలో ఆర్థిక లాభాలు, కుటుంబ మద్దతు మీకు రాబోతూ ఉన్నది.
మరియు వ్యాపార పురోగతి కనిపిస్తున్నది. కష్టంతో పాటు మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. సహనం పాటిస్తే శని అనుకూలిస్తాడు అనేటువంటి విషయాలను గమనించుకోండి. ఉద్యోగం పోయింది, శనేశ్వరుడే. లేదా వివాహం కావటం లేదు, శనేశ్వరుడే. సంతానం అవటం లేదు, శనేశ్వరుడే. డబ్బులు లాస్ అయిపోయాం, అన్నిటికీ శనేశ్వరుడే కాదు, ఉండడు. మంచి చేసేవాడే శనేశ్వరుడు, కర్మకారకుడు శనేశ్వరుడు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అదేవిధంగా పని ఒత్తిడి పెరగబోతూ ఉన్నది. రాబోయే రోజులలో ఎక్కువగా పని ఉంటుంది, తక్కువ గుర్తింపు ఉంటుంది. ఉద్యోగ మార్పు ఆలోచనలు, ఉద్యోగ మార్పు అవకాశాలు ఉన్నాయి. కష్టానికి ఆలస్యంగా ఫలితం రాబోతూ ఉన్నది, ఇది గమనించుకోవాలి. డబ్బు నిల్వ కష్టంగా ఉంది, నిల్వ డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఖర్చులు నియంత్రించాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా అవసరము. సేవింగ్స్ ముఖ్యము. కొత్త ఆలోచనలు, కొత్త లైఫ్ స్టైల్, వ్యక్తిత్వంలో మార్పులు, అదేవిధంగా కన్ఫ్యూజన్, అసలు ఏంటిది అనేటువంటిది కూడా ఉంటుంది. ఎవరైనా వెళ్దామా, అసలు ఏంది గైడెన్స్, కొత్త వ్యక్తిగా మారేటువంటి కాలము అని చెప్పి తెలుసుకొని రాబోయే 6 నెలలలో. మరి ఇక్కడ కొంతమేర సప్తమ స్థానంలో కేతువు, లగ్నాతు రాహు ఉండడం ద్వారా వివాహ అవకాశాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంటాయి. బట్ తప్పకుండా రాబోయే 6 నెలలలో ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వీరికి వివాహం జరిగేటువంటి ఛాన్స్ చాలా అధికంగా ఉంది. అదేవిధంగా రిలేషన్షిప్ లో ఉండేటువంటి వారు దూరం అయ్యే ఛాన్సెస్ ఉంది. అర్థం చేసుకోవడంలో కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అండర్స్టాండింగ్ అనేటువంటి తక్కువ ఉంటుంది. ఇక ఒత్తిడి, నిద్ర సమస్యలు, ఫిట్నెస్ అవసరము. ఇంకా చూసుకున్నట్టయితే కష్టపడేటువంటి కాలం ఇది. వ్యక్తిత్వ మార్పులు, ఫైనాన్స్ రిలేటెడ్ కొంచెం కంట్రోల్లో ఉంటే మంచిది. జాగ్రత్త విషయాలు ఏమిటి అంటే రిలేషన్లో ఆరోగ్యము, ఖర్చులు. ఎంతో హార్డ్ వర్క్ చేస్తే గాని మనకు మంచి పేరు ప్రఖ్యాతలు రావటం లేదు అనేటువంటి విషయాలను గమనించుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా గ్రహస్థితి, గోచారం. ఇక గ్రహచారం అనేటువంటిది ఉంటుంది. ఇట్టి గ్రహచారంలో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని కుజుడు మీకు యోగకారకుడు. అదేవిధంగా శనేశ్వరుడు బాగుంటాడు మీకు. ఇక శుక్రుడు బాగానే ఉంటాడు. మరి మీ వ్యక్తిగత జాతకరీత్యా కుజుడు నీచలో ఉన్నా, శుక్రుడు నీచలో ఉన్నా, శనేశ్వరుడు నీచలో ఉన్నా, చంద్రుడు కొంత మీకు ఇబ్బందికరంగా ఉన్నా, మానసికంగా దృఢంగా ఉండలేరు. భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. కొంతమేర మ్యారిటికల్ లైఫ్ ఏదో చేస్తున్నామా, నడుస్తుందా అన్నట్టు విధంగా ఉంటుంది. భర్త పని భర్తదే, భార్య పని భార్యదే అనే విధంగా ఉంటుంది. ఒకరికొకరు అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏమైనా మాట్లాడాలి అన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు కోపం వస్తే కిందెత్తేస్తారు, పగలగొట్టేస్తారు. సో అంతటి కోపం ఉంటుంది కుంభరాశి వారికి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా తెలుసుకొని ముందుకు వెళితేనే మంచి అభివృద్ధి అనేటువంటిది మీకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మీరు నాకేం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కూర్చోండి, నేనే చెప్తాను మీ జీవితంలో జరుగుతుంది, జరగబోయేది. కనుక నేను ఏదో మిమ్మల్ని అడిగి దేనికోసం వచ్చారని మళ్ళీ నేను మీకు అదే చెప్పి నాకు అనవసరం. సో నేను చెప్పిన తర్వాతనే మీరు మాట్లాడండి, అది విషయం. సో తప్పకుండా కుంభరాశి వారు కాలభైరవ అష్టకం కానీ, కాలభైరవ స్వామికి దీపారాధన కానీ, ప్రతి అమావాస్యకు కూష్మాండ దీపారాధన అనేటువంటిది చాలా అవసరం. కూష్మాండ దీపారాధన ఎట్లా, బూడిద గుమ్మడికాయను 2గా చేసి అందులో గుజ్జును తీసి కింద రాళ్ల ఉప్పు ఒక విస్తరాకు ప్లేట్లో పోసుకొని చక్కగా కూడా ఆ బూడిద గుమ్మడికాయ ముక్కలను పెట్టి అందులో అష్టమూలిక తైలాన్ని పోసి తప్పకుండా మీరు దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం మీకు వస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి. గురుగారు, మొత్తం మీద ఈ 6 మాసాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ.